హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అయిందన్నమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎన్టీపీసీ అంటారు అనమాట. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అనమాట. ఇవి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులో కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది. నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే మనకి 5,000 పోస్టులు అయితే తీయడం జరిగింది. ఈ పోస్టులో మనకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్కి అయితే. ఇది ఓపెనింగ్ డేట్ వచ్చేసి 14/9/2024 నుంచి 13/10/2024 వరకు మనకి అప్లికేషన్ అయితే మనకి ఓపెన్లో ఉంటుంది అన్నమాట. ఆ టైంలో ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకి పోస్టులు చూసుకుంటే మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజరు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కింద పోస్టులు అయితే తీశారనమాట. ఈ పోస్టులు చూసుకుంటే ఓవరాల్గా వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ చూసుకుంటే 1,700 పోస్టులు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ చూసుకుంటే 994 పోస్టులు ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ చూసుకుంటే 3,144 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే 1,500 పోస్టులు ఉన్నాయి. సీనియర్ క్లమ్ టైపిస్ట్ చూసుకుంటే 732 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 1/1/2025కి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. మనకి ఆ ఏజ్ లిమిట్ ఉంటే మనకి నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. మనకి SC/ST కానీ కోవిడ్ కానీ ఇవన్నీ కూడా 3 years ఇవ్వడం జరిగిందన్నమాట. మనకి ఓపెనింగ్ ఇంపార్టెంట్ డేట్లు చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ప్రజెంట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది రన్నింగ్లో ఉన్నదన్నమాట. 21/9 మనకి 2024లో మనకి అంటే ఈ రోజు నుంచి నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో అది ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్పడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది క్లోజింగ్ డేట్ వచ్చేసి 20/10/2024 అనమాట. అంటే నెక్స్ట్ మంత్ 20 వరకు మనకి టైం ఉండదన్నమాట. ఒకవేళ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా అవి నెక్స్ట్ అప్లై చేసినప్పుడు డీటెయిల్స్ చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే చూసుకుంటే మనకి ఇది అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల్లో మనకి చూసుకుంటే 3,445 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఓవరాల్గా. అందులో కమర్షియల్ కమ్ టికెట్ కట్టరు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ ఇలా ఓవరాల్గా చూసుకుంటే 3,445 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ పోస్టులకి లాస్ట్ డేట్ వచ్చేసి 20/10/2024. ఏజ్ లిమిట్ కూడా చెప్పడం జరిగింది కదా, 18 to 30 సంవత్సరాలు ఉంటే మనకి అప్లై చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ మనకి విజన్ కానీ నెక్స్ట్ ఇవే ఉండాలి ఏంటి అనేది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కింద ఏ ఉండాలి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే 10+2 కన్ఫర్మ్ అయితే ఉండాలన్నమాట. దాంతోపాటుగా 50% 60% మార్క్స్ అయితే కన్ఫర్మ్ వచ్చి ఉండాలి. ఇంటర్తో పాటుగా 60% మార్క్స్ వచ్చి ఉంటే మీరు కన్ఫర్మ్గా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. SC/ST అయితే 50% మార్క్స్ వస్తుంది సరే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఫుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10+2 అనమాట. ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే కన్ఫర్మ్ ఉండాలి. దాంతోపాటుగా 60% మార్క్స్ అయితే కన్ఫర్మ్ వచ్చి ఉండాలి. అప్పుడు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇది నోటిఫికేషన్ అయితే. దీంతో పాటుగా మనకి ఫీజు చూసుకుంటే SC/ST కింద అయితే 250 రూపీస్ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీస్ అయితే మనకి OBC కానీ మనకి 500 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. అందులో నాన్ రిఫండబుల్ చూసుకుంటే మనకి 400 రూపీస్ రిఫండబుల్ చేస్తారు. SC/STకి అయితే 250 రూపీస్ మళ్ళీ రిఫండ్ వచ్చేది. అది కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసినప్పుడు మనం కన్ఫర్మ్గా ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి రిఫండబుల్ అమౌంట్ అనేది మీ అకౌంట్లో మళ్ళీ డైరెక్ట్ పడుతుంది అన్నమాట. ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది చూడండి. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ ద CBT విల్ గెట్ ఏ రిఫండ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీజ్ యాజ్ ఏ మెన్షన్ అబోవ్. అంటే మనం ఏవైతే ఇక్కడ మనకి 500 పే చేస్తే అందులో మనకి 400 రూపీస్ బ్యాక్ చేస్తారు కదా, అది మనకి కావాలనుకుంటే ఫస్ట్ ఎగ్జామ్ కన్ఫర్మ్గా CBT అనేది ఎగ్జామ్ అనేది కన్ఫర్మ్గా అటెండ్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకి రిఫండ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్లో మనకి అప్లై చేసుకోవడానికి ఉన్నాయి చూసుకుంటే మనకి అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్ ఇవన్నీ కూడా మనకి ఏ డివిజన్ నుంచి ఉన్నాయని చెప్పడం జరిగింది అనమాట. మన సికింద్రాబాద్ కూడా డివిజన్ నుంచి కూడా పోస్టులు అయితే తీయడం జరిగింది. అలా చెన్నై నుంచి ఉన్నాయి, ముంబై, కోల్కతా ఈ కేటగిరీస్ మనకి ఆ .comలో ఓపెన్ చేస్తే మనం డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. డైరెక్ట్ దాని మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా జనరల్ గైడ్లైన్స్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది నోటిఫికేషన్ అయితే. ఇది అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి అయితే 3,445 పోస్టులు అయితే తీయడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే నోటిఫికేషన్ ఫుల్ మనకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అప్లై చేసుకుని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ.